పుష్ప 2కి టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు గాను నైజాం ఏరియాలో అనుమతులు లభించాయి. ఏపీలోనూ అత్యధిక పెరుగుదలకు అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2ను మొదటి వారం రోజుల్లో చూడాలి అంటే జోబుకు చిల్లులు పడాల్సిందే. ముందు రోజు ప్రీమియర్ చూడాలి అంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అన్నట్లుగా సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మించి ముంబైలోని -PVR జియో వరల్డ్ డ్రైవ్లో టికెట్ల రేట్లున్నాయి. ప్రత్యేక స్క్రీన్లో ఏకంగా 3,000 వసూలు చేస్తున్నారు. ముంబైలోని అత్యంత అధునాతన టెక్నాలజీతో నడిచే మల్టీప్లెక్స్ -PVR జియో వరల్డ్ డ్రైవ్లో పుష్ప 2 సాధారణ టికెట్ ధర 700 కాగా, అందులోని స్పెషల్ స్క్రీన్లో పుష్ప 2ను చూడాలి అంటే 3,000 చెల్లించాల్సిందే. బాలీవుడ్కి చెందిన స్టార్ సినిమాలు మాత్రమే అరుదుగా ఆ స్క్రీన్లలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయట. ఇప్పుడు పుష్ప 2కి ఉన్న ప్రాధాన్యత, క్రేజ్ నేపథ్యంలో అంత టికెట్ ప్రైజ్ ఉన్న స్క్రీన్లలో సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని టికెట్లను కొనుగోలు చేసిన ప్రేక్షకులు విడుదల తేదీ వరకు మొత్తం టికెట్లను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి పుష్ప 2 సినిమా రేంజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉందని చెప్పడానికి ఇదే ప్రత్యేక నిదర్శనంగా ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పుష్ప 1కి ప్రమోషన్ లేకుండా, ఏమాత్రం అంచనాలు లేకుండా సింపుల్ రిలీజ్ అయ్యి ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి. అందుకే ఇప్పుడు పుష్ప 2 సినిమా అక్కడ దాదాపుగా 500 కోట్ల నుంచి 750 కోట్ల వరకు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతున్న నంబర్స్ను చూస్తూ ఉంటే ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలు నమోదు చేసిన మొదటి రోజు వసూళ్ల రికార్డును సైతం పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఏకంగా 300 కోట్ల నుంచి 400 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశాలున్నాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. రేపు హైదరాబాద్లో జరగబోతున్న భారీ ఈవెంట్లో రిలీజ్ ట్రైలర్ను అన్ని భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.